వెల్కమ్ టు హెచ్ టుడే. పిఠాపురంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన దొండపాడు శ్రీదేవి నార్మల్ డెలివరీ చేసేందుకు వైద్యులు ప్రయత్నం. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డతో పాటు బయటకు వచ్చిన గర్భసంచి. దాంతో హడావుడిగా కాకినాడ జీజీహెచ్ కు రిఫర్ చేసి చేతులు దులుపుకున్న పిఠాపురం ప్రభుత్వ వైద్యులు. డెలివరీ అక్కడ పిఠాపురం అయిందన్నామండి. డెలివరీ టైంలోనే 3 లీటర్ల రక్తం పోయింది. గర్భసంచి కిందకి జారిపోయింది. అమ్మాయిని శుభ్రం అక్కడే నలిపేశారు. మా దగ్గర ఏమీ జరగలేదు. బ్రతికితే బతకచ్చు, బతకపోతే మేము చెప్పలేము. గర్భసంచి ఆపరేషన్ చేస్తాము, అవకాశం ఉంటే బతుకుతుంది, లేకపోతే లేదు. మీకు అంగీకారం అయితే సంతకాలు పెట్టండి అన్నారండి. ఇంకెలాగైనా ఫోన్లో ఒక బిడ్డ ఉంది కదా, మనిషి బతికితే చాలు, అలాగని మేమేం చేసామండి, ఈ సంతకాలు పెట్టామండి. ఆపరేషన్ చేయడం కోసం వాళ్ళు మాత్రం సంతకాలు పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి. ఎందుకంటే మా దగ్గర ఏమి జరగలేదమ్మా, అది మొత్తం అమ్మాయి అంతా నలిగిపోవడం, పిఠాపురానే నలిగిపోయింది, ఇక్కడ ఏం కాదు అలాగని వాళ్ళు మొత్తం సంతకాలు పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి నాడు కొట్టుకోలేదండి, బీపీ కూడా లేదు. బీపీ మొత్తం పడిపోయింది, నాడు కొట్టుకోలేదు. అమ్మాయి ఇంక బ్లడ్ లేదు ఒంట్లోని. మేము ఎక్కిస్తున్నా సరే ఈవిడే వచ్చి మళ్ళీ ఏం కాదు సంసారానికి పడిపోతుంది. ఈవిడ వచ్చిందండి వెనకాల. ఈ డాక్టర్ అక్కడికి వచ్చింది, కాకినాడ వచ్చింది. ఆపరేషన్ చేయకముందే వచ్చిందండి. వచ్చి ఏం కాదు గర్భసంచి ఒకటే తీస్తారు, కిందకి జారిపోయింది గర్భసంచి ఒకటి తీస్తారు, సంసారానికి పడిపోతుంది, మీ చెల్లికి ఏం కదండి నన్ను అక్కడ ఓదార్చిందండి. ఓదార్స్తారండి నమ్మరండి ఈ అమ్మాయి ఈవిండి. నేను లేకపోతే నమ్మలేకపోతే అప్పుడే తీసుకొచ్చి అక్కడ పెడదు. అక్కడ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత నాడు పడిపోయింది, పల్సరేట్ పడిపోయింది, ఇంకా ఏం చేయలేము. అక్కడే పడగలు పైనేమో అమ్మాయి ఐసీయూలోనండి, చిన్న అమ్మాయి. ఈ అమ్మాయిని ఐసీయూలో పెట్టేశారు. మేమేమో కింద ఈ అమ్మాయి దగ్గర పడిగప్పులు కాసుకుంటా ఉన్నామండి. తెల్లవారుజాను 3:20 టయానికి అమ్మాయి ప్రాణం పోయిందండి. అమ్మాయి అక్కడ మన డెడ్ బాడీని 8-9 టయానికి ఇచ్చారండి. మేము ఇంటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసుకున్నామండి. 12-2 మధ్యలో అంత్యక్రియలు చేసుకున్నామండి. ఇలా చనిపోయిందట. అలాగని మా ఊర్లో వాళ్ళు పిల్లలు రిపోర్ట్స్ కింద వస్తాయని చూసారండి. రిపోర్ట్స్లో దొరికిందండి ఈవిడ చేసిన అన్యాయం మాకు. ఈ అమ్మాయికి బ్లడ్ కూడా సరిగా లేదు, బ్లడ్ ప్యాకేజీ ఎక్కించారు. ఆ తర్వాత కూడా ఈ అమ్మాయికి బెడ్ వచ్చి స్కోప్ లేదు, హైట్ చూస్తే తక్కువ, బేబీ 3 కేజీలు 200 గ్రాములు ఉన్నది. ఈ అమ్మాయి హైట్ తక్కువ, తర్వాత ఉమ్మనీరు కూడా తక్కువగా ఉంది. ఆశ వర్కులు ఇచ్చి పుస్తకమే కూడా ఐరిస్ అని రాశారు. ఇలా ఎందుకు వదిలేసారు? అలాగని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అడిగితే ఈవిడికి అనుకూలంగా చెప్పుకుంటుందండి ఇప్పుడు.